గుడ్ జాబ్స్ ఇన్ దేర్ వాళ్ళకున్న డొమైన్స్ లో వాళ్ళు పర్ఫెక్ట్ గా రైట్. ఒకసారి లక్ష్మణరావు గారి దగ్గరకు వద్దాం. రైట్, మీరు క్లారిటీ ఇచ్చారు జనసేన. లక్ష్మణరావు గారు 2 అంశాలు మీ ముందున్నాయి. ఒకటి ప్రజా దర్బార్ అన్నారు. ఏ ప్రజలు, అది ముందు దాని మీద క్లారిటీ కావాలి మీకు. అంటే మీకు ఓటేసిన 40% మంది ప్రజలతో నిర్వహించే దానికి లోబడి ఉన్న వాళ్ళ దర్బారా, లేకపోతే ఒక 9-10 అంచెల వ్యవస్థ కంచెలు ఉంటాయి మీకు, ఆ కంచెలన్నీ దాటుకుంటూ రాగలిగిన వాళ్ళతో నిర్వహించే ప్రజా దర్బారా? ఎందుకంటే మీకు ప్రజలకి దూరం అయిపోయి 5 ఏళ్ళు అయింది కదా మీరు. సో మరి మీరు ఐడెంటిఫై చేసిన ప్రజలు ఎవరు చెప్పండి. రేపు 15వ తారీఖు నుంచి ప్రజా దర్బార్ అన్నారు. ఎవరు ఆ ప్రజలు? మాకు కూడా ఉత్సాహంగా ఉంది, ఉవ్విళ్ళూరుతున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్య వచ్చి ఆయన మాడుతున్నారు. ఐడెంటిఫైడ్ ప్రజలా, లేకపోతే ఆడియన్స్ని, అంటే ముందరే పికప్ చేసిన ఆడియన్స్? మనకి కొన్ని రిలీజియస్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ముందరే చెప్తారనమాట, ఫలానా వాళ్ళు ఫలానా ఇప్పుడు నడుచుకుంటూ వస్తారు, అలాగే ఫలానా మాట్లాడలేని వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారు. అట్లాగా ఏమన్నా మీరు ఐడెంటిఫై చేసిన ప్రజలతో నిర్వహించే దర్బారా, నిజంగా ప్రజా దర్బారా? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబ్ల్యూఎన్టీ వీక్షకులకి, యాజమాన్యానికి నమస్కారం, గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా తన టయాన్ని కేటాయించి ఎవరైతే మరి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి వ్యక్తుల, కార్యకర్తలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, మళ్ళీ కలిసి అసలు ఏంటి, అక్కడ ఏం జరిగింది అని కనుక్కొని ఒక రీఆర్గనైజేషన్, అంటే పార్టీని మళ్ళీ పునర్నిర్మించడానికి, కొత్త కమిటీలు వేయడానికి అందరు సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ యొక్క ప్రజా దర్బార్ అనేది రేపు 15వ తారీఖున పెట్టి ప్రజలతో మమేకమై ప్రజలకి ఏ రకంగా మనం చేరువవ్వాలి, ఏ రకంగా ప్రజా సమస్యల పైన మీరు గలం ఇప్పాలి, ప్రజా సమస్యలు మన ప్రజల్లో ఏ విధంగా ఉండాలి, మనం చేసిన తప్పులేంటనేది ప్రజా సమస్యలు తీసుకోవడానికి ఒక ప్రజా దర్బార్ను ఏర్పరిచారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన సమస్యలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో, ఏ సమాజ వర్గానికి, ఏ వ్యక్తులకి, ఏ సెక్టర్ పీపుల్కి ఉన్నాయో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తన యొక్క సమస్యలు చెప్పొచ్చండి. మీరన్నట్టు 9 అంచెల 10 అంచెల భద్రత కానీ, అక్కడ ఎలాగానే కంచెలు కానీ ఫ్రీ ఆఫ్ ఇది కూడా ఇచ్చారు. ఈసారి ప్రజా దర్బార్కి అటువంటిది ఏం లేదు. ఎవరైనా చాలా జగన్ గారు చాలా టైంని వెచ్చించి ఫ్రీడంగా మరి జనాలు కలడానికి యొక్క ఏర్పాట్లు చేశారు. ప్రజలతో మేమైపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు, ఏ విధంగా వెళ్ళాలనేది. మాకు కూడా నాయకులు కూడా, ఎందుకంటే నేను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో నాకు కూడా చాలా విలువైన అంశాలపై చెప్పడం జరిగింది. పార్టీకి మీలాంటి సహకారం ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి సార్, ఖచ్చితంగా మీరు గట్టిగా ఫైట్ చేయండి ప్రజల కోసమని అన్నారు. నాకు ఇవ్వాల్సిన భరోసా నాకు ఇచ్చారు. అలాగే పార్టీలో మంచి లైఫ్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుందని చెప్పి నా భుజం తట్టి నాకు సపోర్ట్గా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఒక భరోసా ఇవ్వాలండి, నాయకుడైన వాడు ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే జనసేన పార్టీలో 10 సంవత్సరాలు కష్టపడ్డానండి వాసుదేవ్ గారు. ఏ రోజు కూడా నేను ఒక దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మాకు ఒక టీం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. మా నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక నియోజకవర్గం, మండల అధ్యక్షులలో కూడా వాళ్ళు తీసుకొచ్చి ఒక మీటింగ్ పెడతానంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. అదే ఒక తూర్పు కాపుకు చెందినటువంటి పిసిని చంద్రమోహన్ రావు, ఆయన శ్రీకాకుళం అధ్యక్షుడిగా, ఆయన నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చారు. ఆయన మహా అయితే ఒక 2 ఇయర్స్ అవుతుంది మా పార్టీలోకి వచ్చి. అటువంటి వ్యక్తితో 4-5 సమావేశాలు పెట్టి 4-5 సార్లు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి మంగళగిరి పార్టీ ఆఫీస్లో మీటింగ్లు పెట్టారంటే దీని వెనకాతల అంతర్గం ఏంటంటే, ఇంతకు బాలకోట గారు అన్నట్టుగా దళితులకి ఏ పార్టీలో కూడా సముచితమైన స్థానం ఇవ్వట్లా. దళితులు ఎస్ఓలంటే చాలా చిన్న చూపుగా ఉంది. మేము రాజకీయాలకు ఎందుకు వచ్చామండి? పని పాటలకు రాజకీయాలకు వస్తామా? మాకు సమన్వయం కలగాలి, మాకు రాజకీయం మీతో పాటుగా మాకు కూర్చేయాలి. ఒక బీసీ, ఒక ఎస్సీ కూర్చోవాలి, ఒక ఎస్టీ కూర్చోవాలి, ఒక ఓసీ కూర్చోవాలని మాకు కూడా ఉంటుంది. అంటే ఒక స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒక సోదరి కాపు కూర్చుంటే సరిపోద్దా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఒక ఎస్సీ నాయకుడిని పక్కన కూర్చుని పెట్టుకునే దాఖలాలు ఉన్నాయా? పార్టీలో గెలిచినటువంటి రాబాకు వరప్రసాద్ గారికి ఒక ఎమ్మెల్యే అయితే నీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూర్చో కూడా ఏం లేదు. అంత అహంకారమా పవన్ కళ్యాణ్ గారికి? అంత అహంకారమా మనోహర్ గారికి? అంటే
మీ ఇద్దరు తప్ప ఒక ఎస్వాడు కూర్చోవాడు. మీ ఇద్దరు ఓడిపోయారు. ఒక ఎస్వాడు గెలిస్తే మీరు కనీసం కూర్చోకూడదు. ఇలా అలాంటి వాళ్ళ పార్టీలో ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారండి? దేనికి ఉంటారండి? పార్టీ మారిపోతేమో ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు, కాయగా వెళ్ళిపోయాడని. మీరే కదా తోలిసింది. మనోహర్ గారు ఏమన్నారు? నీ కుర్చీ నువ్వు తెచ్చుకుంటావు అంటే ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఆయన కుర్చీ ఆయన తీసుకుని వాళ్ళ పక్కన కూర్చుంటారా? ఇదేనా మీరు ఇచ్చిన గౌరవం? ఇదేనా మర్యాద? సార్ నాకు తెలుసా, నేను అనుభవించా పార్టీలో ఎంతో ఎన్నో రోజులు. ఎందుకంటే ఇండివిజువల్ గా జనసేన పార్టీలో ఎదగాలనుకుంటే కష్టం. కాలు మొక్కాలి, సాష్టంగా నమస్కారాలు చేయాలి. మళ్ళీ కోపాన్ని ట్యాగ్ లైన్ ఉండాలి. ఒక కోపం ట్యాగ్ లైన్, అదే కోపాన్ని తూర్పు కాప మున్నూరు కాప కాపు వాళ్ళకి తప్ప జనసేన పార్టీలో ఎవరికి భవిష్యత్తు లేదు. చెప్పండి మహేష్ గారిని. ఒక ఎస్సీ నాయకుని బలమైన నాయకుని చెప్పండి. ఒక బీసీ నాయకుడు ఇగో పవన్ కళ్యాణ్ తర్వాత ఒక బీసీ నాయకుడు ఈయన బలమైన నాయకుడు చెప్పండి. ఇంతవరకు కూడా పేదపూడి రాజశేఖర్ అనే వ్యక్తి ఉన్నాడండి, జనరల్ సెక్రటరీ. ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఆయనకి. అదే జనసేన పార్టీలో ఉంటాడు ఇప్పుడు కూడా. ఆయన ఆవేదన నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు.